ఒక నిర్మాణం వాస్తు నియమాల ప్రకారం చేయబడి విజయవంతం కావాలంటే సూర్యభగవానుడి యొక్క ఆశీర్వాదం ఉండాలి. సూర్యభగవానుడిని ఖచ్చితంగా వాడుకోగలగాలి, సరైన పద్ధతిలో వాడగలగాలి అని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. అందులో మనం ఏ నిర్మాణ కార్యక్రమం చేపట్టాలన్నా ఎంచుకున్న స్థలాన్ని 9x9 ఏకాశీతి పదవాస్తు పద్ధతులు విభజించి 45 దేవతా స్థానాలని గుర్తించాలనే మాట చెప్పుకున్నాం. అందులో మధ్యలో ఉండేది బ్రహ్మస్థానం అని, తూర్పున ఆర్యమ అని, దక్షిణాన వివస్వాన్ అని, పడమర మిత్ర అని, ఉత్తరాన భూధర్ అని 4 స్థానాలని మనం చెప్పుకున్నాం. అందులో బ్రహ్మకు తూర్పున ఉండేటువంటిదే ఆర్యమ. మనం ముఖ్యంగా ఆర్యమ స్థానం, దీనికన్నా ముందు వాస్తుశాస్త్రం ప్రకారం ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఒక కొత్త బిజినెస్ చేయాలన్నా, ఒక జాబ్ చేయాలన్నా, లేదా ఒక కొత్త కార్యాన్ని, ఒక కొత్త ఆలోచనని స్టార్ట్ చేయాలనే జ్ఞానాన్ని పొందాలి అంటే ఆర్యమ తూర్పు బాగుండాలి. అంటే బ్రహ్మకు తూర్పు వైపున ఋగ్వేదం ఉంటుంది, ఋగ్వేదం తెలియజేస్తుంది. అంటే ఒక కొత్త జ్ఞానం రావాలి అంటే ఆర్యమ బాగుండాలి, తూర్పు బాగుండాలి ఆ ఇంట్లో. లేదు, ఒక ఆలోచన వచ్చి అది కార్యరూపం దాల్చాలి. కార్యరూపం దాల్చకపోతే వేస్ట్ కదా ఆలోచన వచ్చి. అది కార్యరూపం దాల్చాలి అంటే వివస్వాన్, బ్రహ్మకు దక్షిణం వైపు ఉన్నటువంటి యజుర్వేదం తెలియజేసేటువంటి దక్షిణ భాగం, వివస్వాన్ భాగం, దక్షిణ భాగం బాగుండాలి. అంటే ఒక మంచి ఆలోచన చేసినాం, అది ఎంతకు కార్యరూపం దాల్చట్లేదు అనే కంప్లైంట్ ఉంటే ఆ ఇంట్లో దక్షిణం బాలేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, సరే ఒక ఆలోచన వచ్చింది, కార్యరూపం దాల్చింది, కానీ మొదలుపెట్టిన పని మళ్ళీ బ్రేకప్స్ అవుతుంది. ఆగుతూ కొనసాగుతూ అట్లా అవుతుంటే ఆ నిర్మాణంలో పడమర వైపు మిత్రస్థానంలో, అధర్వ స్థానంలో లోపం ఉందని సింపుల్గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ప్రాథమికంగా అర్థం చేసుకోవాల్సిన విషయం చెప్తున్నా. ఒక ఆలోచన వచ్చింది, కార్యరూపం దాల్చింది, కొనసాగడం లేదు, మళ్ళీ ఆగుతూ మొదలవుతూ ఉంది అంటే ఆ ఇంట్లో పడమరలో లోపం ఉందనే విషయం సింపుల్గా అర్థం చేసుకోవాలి. లేదు, ఆలోచన వచ్చింది, కార్యరూపం దాల్చింది, చాలా పర్ఫెక్ట్ కొనసాగుతుంది, కానీ ఎండ్ ప్రోడక్ట్ రావట్లే, ఉత్పత్తి ఫైనల్ రిజల్ట్ రావడం లేదు, లేదా లాస్ వస్తుంది, లేదా సేల్ లేదు, లేదా మన ఆలోచనని ఫైనల్గా క్యాష్ కావడం లేదు అంటే అందులో బ్రహ్మకు ఉత్తరం వైపు ఉన్నటువంటి భూధర్ స్థానం ప్రొడక్టివిటీ లేకపోతే ఉత్తరంలో లోపం ఉంది అని గుర్తించాలి. అయితే ఎన్నిటికన్నా అత్యంత ప్రాథమికమైన విషయం ఏంటి? అసలు ఒక ఆలోచన జనరేట్ కావాలి. ఆలోచన జనరేట్ కావాలంటే తూర్పు బాగుండాలి. తూర్పులో మనం ఆర్యమ అనే స్థానం 6 పదాల్లో ఉంటుంది. ఈ ఆర్యమ స్థానం బాగుండాలి అంటే ఆర్యమ స్థానం గురించి ఇంకేం చెప్పారో చూద్దాం. సమరాంగణ సూత్రధార గ్రంథంలో ఆర్యమ గురించి మాట్లాడుతూ ఆర్యమకు అర్థాన్ని ఆదిత్య అని చెప్పారు. ఆదిత్య అంటే సూర్యుడే, ఆదిత్యుడు అంటే సూర్యభగవానుడే. ఆదిత్యుడికి సంబంధించి ఆర్యమ స్థానాన్ని అర్థం చేసుకోవడానికి మనకు చెప్పినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, ఆదిత్యుడికి 2 సేవకులు ఉన్నారు, దండ, పింగళ. ఈ దండ, పింగళ అనే 2 సేవకులు ఆదిత్యుడికి ఉన్నారు. దండ చేతిలో ఒక డాల్ ఉంటుంది, ఒక శూలం ఉంటుంది, ఆయుధాలు. అంటే నీకు ప్రొటెక్షన్ ఇస్తుంది, ఎదిరించాల్సి వచ్చినప్పుడు శూలం ఉపయోగపడుతుంది, దండ ద్వారా చెప్పేది. పింగళ అనే సేవకుడి ద్వారా నీకు చెప్పదలుచుకుందంటే, పింగళ చేతిలో ఒక పెన్ను, పేపర్ ఉంటుంది. అంటే నీకు కావాల్సిన జ్ఞానాన్ని, నాలెడ్జ్ని అందజేస్తుంది. కాబట్టి ఆర్యమ స్థానం బాగుంటే నీకు మంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది, నీకు దాడి చేయగలిగే సామర్థ్యాన్ని ఇస్తుంది, లేదా నీకు కావాల్సినటువంటి నాలెడ్జ్ని ఇస్తుంది. నెక్స్ట్, ఆర్యమకు 4 కొడుకులు, రేవంత్, యమ, 2 మనువులు. ఈ 4 కొడుకులు ఈయనకు కావలసినటువంటి, ఇప్పుడు నీకు ఆర్యమ స్థానం ఇంకా ముందుకొల్తే పైశాచ వీధిలో శిఖి, పర్జన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బృష్, అంతరిక్ష, అగ్ని అని 9 స్థానాలు ఉంటాయి. ఈ రేవంత్ అనే స్థానం ఏం చెప్తుందంటే జయంత్ అని చెప్తుంది. అంటే ఆర్యమ ఇంకా ఎక్స్టెండ్ అయ్యి జయంత్ అని చెప్తుంది. నెక్స్ట్ యమ ఎక్స్టెండ్ అయ్యి ఇంద్ర అని చెప్తుంది. నెక్స్ట్ సూర్య, నెక్స్ట్ సత్య. నెక్స్ట్ ఈ ఏం చెప్తాయంటే నీకు ప్రొటెక్షన్ని చెప్తాయి. అంటే ఆర్యమ స్థానం బాగుంటే నీకు కావలసినటువంటి, నీ జ్ఞానానికి కావలసినటువంటి ప్రొటెక్షన్ దొరుకుతుంది. నెక్స్ట్ ఆర్యమకు అంటే సూర్యభగవానుడికి, అదితికి, ఆదిత్యుడికి 4 భార్యలు, రాజ్ఞ, రిక్షుభ, ఛాయ, సువర్చస. రాజ్ఞ అనేటామ క్వీన్, ఆమె మొత్తానికి రాణి.
నెక్స్ట్ ఈ రిక్షుబ అనేటామ రెండో భార్య. ఈమె మంచి చెడులను చూస్తుంటుంది. ఛాయ అంటే కాయిన్కు రెండు వైపులు ఉన్నట్టు, అంటే వెలుతురు చీకటి. నీకు ఈ ఏరియా బాగుంటే వెలుతురు ఉంటుంది, బాగాలేకపోతే చీకటి నిన్ను ఆవహిస్తుంది. నెక్స్ట్ సువర్చ. సువర్చ అంటే చాలా తీక్షణమైన, అంటే నీకు ఏరియా బాగుంటే ఇంటెన్స్డ్ నాలెడ్జ్ని ఇస్తుంది, బాగాలేకపోతే అంతే దరిద్రాన్ని ఇస్తుంది అని సువర్చ చెప్తుంది. నెక్స్ట్ ఈయనకు ఒక సారథి ఉన్నాడు, సూర్యుడి సారథి పేరు అరుణ్. ఈ అరుణ్ ఏం చెప్తాడంటే, సారథి అంటే ఏంటి, వెహికల్ని నడిపేవాడు, నీకు డైరెక్షన్ చూపేవాడు, నిన్ను గమ్యాన్ని కరెక్ట్ టైంలో తీసుకుపోయేవాడు, స్పీడ్గా నీకు కావాల్సిన వేగంతో తీసుకుపోయేవాడు, సేఫ్టీగా తీసుకుపోయేవాడు. ఇవన్నీ అంటే దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఎట్లా, మనం నీకు ఆర్యమా ఈ ప్లేస్ బాగుంటే పర్ఫెక్ట్గా వాడుకోగలిగితే నువ్వు నీ గమ్యాన్ని నీకున్న నాలెడ్జ్ తోటి పర్ఫెక్ట్గా రీచ్ కాగలవు, వేగంగా రీచ్ కాగలవు, సరైన మార్గంలో రీచ్ కాగలవు అని నీకు సారథి ద్వారా తెలియజేస్తుంది వాస్తుశాస్త్ర గ్రంథం. కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఆర్యమా అనేటువంటి ఈ ప్లేస్లో ఏర్పాటు చేయవలసినటువంటి విధంగా ఏర్పాటు చేసుకోగలిగితే, అంటే ఆర్యమా స్థానంలో ఒక టాయిలెట్ కట్టినాం అనుకోండి, ఒక సెప్టిక్ ట్యాంక్ వేసినాం అనుకోండి, అప్పుడు ఏమైంది, ఆర్యమా స్థానాన్ని వాడవలసిన పద్ధతిలో కాకుండా డిఫరెంట్గా వాడినట్టు, అంటే అక్కడ ఇబ్బంది ఏర్పడింది. నీకు కావాల్సినవి రావు, అంటే నీకు జ్ఞానం ముందు ఒక ఆలోచనే రాదు, వచ్చినది ఫలప్రదం కాదు, వేగంగా కాదు, అన్ని రకాలుగా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్లేస్ని జాగ్రత్తగా వాడుకోవడాన్ని ఇచ్చేటువంటి సక్సెస్ లేదా ఫెయిల్యూర్, వీటి ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఆర్య అనే మాటలోనే పెద్ద అయినా గొప్ప అయినా తెలివితేటలున్న ఆర్య అంటే పెద్దవాడు అని కదా. కాబట్టి ఆర్యమా స్థానాన్ని ఒకవేళ తూర్పు ఫేసింగ్ ఇల్లు అనుకోండి, ఆఫీస్కి కావచ్చు, లేకపోతే మెయిన్ హెడ్ అంటే ఇంట్లో కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్గనైజ్ చేసేవాళ్ళు, ఓ కంపెనీలో అనుకోండి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎండి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకి కేటాయించమని చెప్పారు. సో నెక్స్ట్ ఆర్యమా ఒకవేళ పాజిటివ్గా ఉందనుకోండి, పాజిటివ్గా ఉంటే ఏమవుతుంది, ఉత్సాహవంతుడుగా ఉంటాడు, ఆ ఇంటి యజమాని కావచ్చు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఉత్సాహవంతులుగా ఉంటారు. నెక్స్ట్ రెస్పెక్ట్ దొరుకుతుంది వాళ్ళకి, సమాజంలో మర్యాద దొరుకుతుంది. నెక్స్ట్ సక్సెస్ని చూస్తారు వాళ్ళు. ఆ ఇంట్లో ఆర్యమా స్థానాన్ని పర్ఫెక్ట్గా వాడుకోగలిగితే సక్సెస్ని చూస్తారు. ఒకవేళ గనక ఒక సెప్టిక్ ట్యాంక్ వేశారు ఆర్యమాలో, సూర్యుడికి ఎదురుగా ఒక సెప్టిక్ ట్యాంక్ వేశారు అనుకుందాం, ఏమవుతుందో చూద్దాం. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు కపటత్వం కలిగి ఉంటారు. నెక్స్ట్ అబద్ధాల కూరుగా ఉంటారు, అగౌరవపడే వాళ్ళు ఉంటారు, మాటి మాటికి అగౌరవపడతారు. నో క్లారిటీ, వాడికి ఒక పని చేసే విషయంలో క్లారిటీ ఉండదు, డెసిషన్ మేకింగ్లో క్లారిటీ ఉండదు, టెంపరీ డెసిషన్సే ఉంటాయి. అంటే దీర్ఘకాలికానికి పనికొచ్చేటువంటి ఐడియాలు చెయ్యలేరు, తాత్కాలికంగా అప్పటి వరకే, ఆ క్షణం వరకు ఎట్లా బయటపడాలి అనేటువంటి తాత్కాలికమైన నిర్ణయాలను మాత్రమే చేస్తారు. ఎస్కేపిస్ట్ అంటే పారిపోయే, తప్పించుకు తిరిగే వాళ్ళుగా ఉంటారు. నెక్స్ట్ యాంగర్, మితిమీరిన కోపం. నెక్స్ట్ ఏం తోచితే మనసుకి అది చేస్తారు, ఒక ప్లాన్ అంటూ ఉండదు, ఒక ఆర్గనైజ్డ్ వేలో ప్రయాణం అనేది, గమ్యం అనేది చేరుకోవడం అనేది ఉండదు. నెక్స్ట్ నో రెస్పెక్ట్, ఈ అన్నిటి వల్ల వాడికి సమాజంలో మర్యాద దొరకదు. ఎందువల్ల, ఆర్యమా అనే విషయం మనం మిస్యూజ్ చేయడం వల్ల. అలహాబాద్ యూనివర్సిటీకి చెందినటువంటి డాక్టర్ డిఎన్ శుక్లా అనేట ఆయన, ద్విజనాథ్ శుక్లా ఆయన పేరు, 1960-64 మధ్యలో సమరాంగన్ సూత్రధార గ్రంథానికి, ఆయన సాంస్క్రిట్లో ఉన్న సమరాంగన్ సూత్రధార గ్రంథానికి టీకా తాత్పర్యం రాశారు, 10 వాల్యూమ్స్లో ఉంది. సూర్యుడు ప్రసరించేటువంటి వెలుతురులో అరుణ పొద్దున తెల్లవారుజామున వచ్చే కిరణాలు, 9-10 గంటలప్పుడు వచ్చే కిరణాలు, మధ్యాహ్నం వచ్చే కిరణాలు, ఇలా ఏ టైంలో వచ్చే కిరణాలు ఏ ఎనర్జీలను ఇస్తాయి, అవి మనిషి జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి అనే విషయాలని ద్విజనాథ్ శుక్లా అలహాబాద్ యూనివర్సిటీలో 1960స్లో ఒక టీకా రాశారు. నెక్స్ట్ వాసుదేవ శర్వణ్ అగర్వాల్ అనేట ఆయన కూడా సమరాంగన్ సూత్రధార గ్రంథం మీద ఇదే విషయం మీద, ఓన్లీ ఆర్యమా అనేటువంటి ప్లేస్ని ఎలా వాడాలి,
ఎలా వాడితే ఏ రిజల్ట్ ఉంటుంది అనే విషయాన్ని ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆర్యమా స్థానాన్ని పర్ఫెక్ట్గా వాడుకోవడం వల్ల ఇంకా మీకు ఇక్కడ విషయం తెలియాలి. మనకు నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలు ఎలా ప్రకాశిస్తున్నాయి అంటే సూర్యుడు ఇచ్చేటువంటి కాంతి వల్లనే నవగ్రహాల ప్రకాశం అనేది ప్రపంచానికి తెలుస్తుంది. అంటే సూర్యభగవానుడు లేకపోతే మనకు నవగ్రహాలు కనబడవు. అంటే మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి రిజల్ట్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరు అంటే సూర్యభగవానుడే. ఒక నిర్మాణంలో సూర్యభగవాను నుంచి సక్సెస్ రిజల్ట్స్ కావాలి అంటే ఆర్యమా స్థానం బాగుండాలి. కాబట్టి ఆర్యమాలో చేసే విషయాలేంటి, చేయకూడని విషయాలేంటి అనే విషయాలను జాగ్రత్తగా చూసుకొని ఒక ప్లానింగ్లో ఉపయోగించుకోవాలి. అయితే ఇక్కడ కొన్ని రెమెడీస్ లాగా కూడా చెప్పారు. రాజకీయాల్లో ఉండేవాళ్ళు తూర్పు ఫేసింగ్ ఉన్న ఇంట్లో ఉంటే ఐరన్ రాడ్ని, ఇనుప కడ్డీని ఆర్యమా స్థానంలో డిస్ప్లే చేసుకోమన్నారు. లేదా ఓంని గోల్డ్లో చేసి దాన్ని వాడమని చెప్పారు. లేదా సూర్యోదయం కన్నా ముందు లేవమని చెప్పారు. సూర్య నమస్కారాలు చేయాలని చెప్పారు. ఇలాంటి పరిష్కారాలు కొన్ని చెప్పడం జరిగింది. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్యమా స్థానాన్ని ఎలా వాడాలి ప్లానింగ్లో అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఇల్లు లేదా ఒక వ్యవస్థ, ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ కావాలంటే ఆర్యమా ప్లేసు చాలా బాగుండాలి. అందుకనే వాస్తు అంటేనే సూర్య భగవానుడు.